శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే స్వకతాతుం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. పాండవులు ఉత్తర దిశగా సాగుతుండగా గంగా తీరాన సోమశ్రవ తీర్థ ప్రాంతంలో అంగారపర్ణుడనే గంధర్వరాజు జలక్రీడలు సాగిస్తూ పరిసరాలలో రక్షకులను ఉంచాడు. వారు పాండవులు నిరోధించగా, ఓరి మూఢులారా, సముద్ర తీరాలు, నదీ తటాలు, హిమాలయము, ఉభయ సంధ్యలు ఎవరి హక్కుభుక్తం కావు, సర్వులు యథేచ్ఛగా చరించదగినవి. అందున ఈ గంగా తీరం ఎవరి ఏలుబడి కింద నలగడం లేదు అని అర్జునుడు అనగా, అంగారపర్ణుడు మాటలతో ప్రయోజనం లేదని ధనస్సు తీసి బాణాలు విడిచాడు. అర్జునుడు అవలీలగా వాటిని తునాతునకలు చేశాడు. పోరు పొడిగించే ఇష్టం లేక తన అస్త్రవిద్యను చూపే ఉద్దేశంతో ఆగ్నేయాస్త్రంతో వాని రథాన్ని భస్మం చేశాడు. అంగారపర్ణుని నేల కూల్చాడు. అంగారపర్ణుని భార్య కుంభీనస ధర్మరాజు పాదాల మీద పడి పతి భిక్ష వేడింది. ధర్మరాజు అర్జునుని కోపాన్ని వారించాడు. అంగారపర్ణుడు లేచి క్షమాభిక్ష కోరుతూ, కౌంతేయ, నీకు గంధర్వ హయాలను కానుగ్గా ఇస్తాను అన్నాడు. అర్జునుడు నవ్వుతూ, నువ్వు దయదలిచి మాకు దాన ధర్మాలు చేస్తే స్వీకరించడానికి మేము విపులం కాము అనగా, గంధర్వపతి ఆ దృష్టి తనకు లేదని, మహాపురుషులు సఖ్యచిహ్నంగా చేసుకునే మర్యాదగా ఇస్తున్నానని ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి తన వద్దనున్న చాక్షుషీ విద్యను గ్రహించవలసిందని కోరుతూ, మీ వంశీయుల కీర్తి విన్నాను, మీ శ్రేయస్సును కాంక్షించే పురోహితుడొకడు మీ వెంట ఉండాలి అంటూ కురువంశం అనే పేరు రావడానికి కారణమైన తపతీ సంవరణుల ప్రణయగాథ కథ, వారి కళ్యాణం జరిపించిన వశిష్ఠుని కథ, విశ్వామిత్రుని విశేషమో చెప్పి, అర్జున, ఈ అడవిలోనే ఉత్కోచ తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షి సోదరుడైన ధౌమ్యుడనే తపస్వాధ్యాయ సంపన్నుడున్నాడు. ఆయనను ప్రార్థించి పురోహితునిగా గ్రహించి ఆయన అనుగ్రహం పొందండి అని చెప్పాడు. అంగారపర్ణుని దగ్గర సెలవు తీసుకుని పాండవులు ఉత్కోచ తీర్థం చేరి ధౌమ్యుల వారిని అర్చించి పురోహితులుగా స్వీకరించి వారితో పాంచాల దేశం వైపు సాగారు. దక్షిణ పాంచాలంలో ద్రుపదుని రాజధానిలో ప్రవేశించి ఒక కుంభకారుని ఇంట వసతి ఏర్పరచుకున్నారు. స్వయంవరోత్సవానికి నానా ప్రాంతాల నుంచి చక్రవర్తులు, వేదాంగ విధులు, నృత్యగాన కళాకోవిధులు చేరుకున్నారు. అందరికీ సముచితావాసాలు ఏర్పరిచాడు ద్రుపదుడు. స్వయంవర సభామండపం చక్రాకారంలో నిర్మించారు. సువాసన లీనే పూలదండలు మండపం నిండా వేలాడదీశారు. శీతల సుగంధ జలాలు ప్రాంగణమంతా జల్లించారు. చంద్రకిరణాల వలె, రాజహంసల వలె అగరుధూపం సభాభవనం వ్యాపిస్తున్నది. ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం ఉంది. అందరికీ అది స్ఫుటంగా కనిపించేటట్లుగా సోపాన శ్రేణిలో ఆసనాలు వేయించారు. ఉదాత్తానుదాత్త స్వరయుక్తంగా వేదఘోష వినవస్తూ ఉండగా, మంగళవాద్యాలు తేలి గాలి అలల వలె సాగుతుండగా, జ్వలిత జ్వాలారోచులతో దగదగలాడే అగ్నిలో అజ్యాహుతులు వేలుస్తున్న సమయంలో పన్నీటి జలకమాడి ముడిచిన కేశపాశంతో సర్వాంగాలు రత్నకాంతులీనే భూషణాలతో అలరారుచుండగా, శోభన రూపిణి అయిన ద్రౌపదీదేవి శుచిస్మిత వదనంతో రాయంచ నడకలతో మండపంలోకి అడుగుమోపింది. అప్పుడు దృష్టద్యుమ్నుడు రాజులందరినీ చూస్తూ, ఉత్తమ వంశీయుడు, సుందరాకారుడు, బల పరాక్రమ సమన్వితుడు అయిన మహాధనుర్వేత్త ఎవరైనా ఈ 5 బాణాలతో పైనున్న మత్స్యయంత్రాన్ని పడగొట్టి నా సోదరి పాణిని గ్రహించవచ్చు అని గంభీరంగా పలికాడు. ఒక్కసారి ఆ రాజకుమారులందరినీ ఎరుగుపరుస్తూ, సోదరి, ఈయన కురువంశీయుడైన దుర్యోధనుడు. ఇదిగో వీరందరూ ఆయన తమ్ములు. ఆయనకు ఆ పక్క కర్ణుడు. వీరు వారి బావలు గాంధార రాజపుత్రులు శకుని, వృషక, బృహద్బలులు. ఆయన అశ్వత్థామ. ఈయన భోజుడు. వారు బృహంత దేశ ప్రభువులు. ఈయన విరాటుడు. వీరు ఆయన పుత్రులు శంఖుడు, ఉత్తరుడు. వృద్ధక్షేముని కుమారుడు సుశర్మ ఆయన. జలసంధ, విదండ, దండ, పౌండ్రక, వాసుదేవ, భగదత్త, భూరిశ్రవస, సాత్వికి, అనురుద్ధ, వాసుదేవ, బృహద్రథ, బాహ్లీకి, ఉలూక, శిశుపాల, జరాసంధ, వత్సరాజులు వీరు. అలా అందరి వంశ పౌరుషాలు వివరించి ఆసనాన్ని అలంకరించాడు దృష్టద్యుమ్నుడు.
నిశ్శబ్దంగా ఉంది కళ్యాణ మండపం. అందరూ ఆ అతిలోక సుందరి తమ అర్ధాంగి కావాలని కోరుకుంటున్నారు. ఏ ఒక్కరి చూపులు ద్రౌపదీదేవి ముఖపద్మం నుండి మరలడం లేదు. ఆ సమయంలో సభాస్థలిని కలయి చూస్తున్న యదువంశీయుడు కృష్ణుడు బలరామునితో, అన్నయ్య, అదిగో నివురిగెప్పిన నిప్పుల వలె లక్ష్మీ సమక్షంలో ఉండే మత్తేభాల వలె కనిపిస్తున్నారే, వారే పాండవులు అని పరమరహస్యంగా చెప్పాడు. పాండవులు సజీవులై ఉన్నందుకు సంతోషించాడు బలరాముడు. రాజులందరూ రెప్పవాల్చకుండా పెదవులు పంటితో కొరుక్కుంటూ ద్రౌపదిని చూస్తూ పక్కనున్న రాకుమారులను ద్వేషభావంతో చూస్తున్నారు. నెమ్మదిగా ఒక్కరొక్కరే మితోత్సాహంతో మత్స్యయంత్రం పడగొట్టడానికి ముందుకు సాగి విల్లు ఎక్కిపెట్టి బాణం సంధించడానికి ప్రయత్నించి విఫలులవుతున్నారు. సాల్వ, శల్య, సునీధ ప్రభువుల వంతు పూర్తయింది. అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు కూడా ప్రయత్నించి విఫలులై వచ్చారు. శిశుపాల, జరాసంధులు కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టి నారి సంధించలేక అవమాన భారంతో రథాలు ఎక్కి ఎవరి దేశానికి వారు వెళ్ళారు. అటువంటి సమయంలో వేదాంగ విధులందరూ కూర్చునే ప్రాంతం నుండి వస్తున్న మహోన్నత శరీరుని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. క్షత్రియ వీరులు చేయలేంది ఈ విప్రుడా చేసేది బాల్యచాపల్యం కాక అని పెదవి విరిచారు. పరశురాముని, అగస్త్యుని స్మృతికి తెచ్చుకుని విప్రుల ఆనందంతో అటే చూస్తున్నారు. వారి ఆశీర్వాదాలు అర్జునునికి ఉత్సాహం కలిగించాయి. ధనస్సును సమీపించి ప్రదక్షిణం చేసి పార్వతీపతికి మనసా నమస్కరించి రెప్పపాటులో ధనుస్సు ఎక్కిపెట్టి 5 బాణాలు తొడిగి ఉత్తర క్షణంలో మత్స్యయంత్రాన్ని నేలకూల్చాడు అర్జునుడు. ఇంద్రజాలంలా సాగింది మత్స్యయంత్ర భేదనం. విప్రులందరూ తమ భుజాల మీద ఎర్రని సాలవాలు గాలిలో ఊపుతూ హర్షధ్వానాలు చేశారు. తూర్యస్వనాలు, వందిమాగతుల జై జై ధ్వానాలు మున్నుమిట్టాయి. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణం వందే జగద్గురు.